జూన్ 21న నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం కోస్టల్ సిటీ విశాఖపట్నం ముస్తాబవుతుంది. యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ఇటీవలే ప్రధాని విడుదల చేశారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో యోగా సంగమం పేరుతో ముందుకు సాగనుంది. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలంతా కలిసి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధానితో పాటు 15,000 మంది యోగా చేసేలా ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుడిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం ఆంధ్ర యూనివర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డ్స్ను సొంతం చేసుకోనుంది. ఎందుకంటే ఈసారి 5 లక్షల మంది ప్రజలు, 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. అదే జరిగితే ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడం ఖాయం.